ప్రయత్నం చేస్తున్నాడు. లేటెస్ట్ గా నాయక్ మూవీలో మరో సూపర్ హిట్ సాంగ్ ను రీమిక్స్ చేస్తున్న చెర్రీ ఈ పాటలో అందాల భామ అమలాపాల్ తో రొమాన్స్ చేయనున్నాడు. ఆ డీటెయిల్స్ పై మనము ఓ లుక్ ఇద్దామా? అమలాపాల్ డబ్బింగ్ సినిమాలతో దగ్గరై స్ట్రైట్ మూవీస్ లో ఛాన్సులు కొట్టేసిన చెన్నై సోయగం తెలుగులో తొలిసారిగా బెజవాడ సినిమాలో నటించింది. నిన్ను చూసిన క్షణమున నేను నీతో మాటలు కలిపిన నిమిషం, నిన్ను తాకిన సమయమే నాలో చేతిలో చేయిని వేసిన తరుణం. ఇంటి పేరు నాకేయవా, నీ ఒంటి పేరు సగమేయవా. లవ్ ఫెయిల్యూర్ కూడా ఫెయిల్ కావడంతో నెక్స్ట్ ఛాన్సులు రావడానికి చాలా టైమే పట్టింది. అయితే లేట్ అయినా లేటెస్ట్ గా రామ్ చరణ్ సరసన ఛాన్స్ కొట్టేసింది. కాజల్ తో కలిసి స్క్రీన్ ను పంచుకోనున్న మెయిన్ స్టోరీ అంతా అమల మీదే రన్ అవుతుందంటున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి ఓల్డ్ హిట్ మూవీ కొండవీటి దొంగలోని శుభలేఖ రాసుకున్న అనే సాంగ్ ను రీమిక్స్ చేయబోతున్నారు. ఇక ఈ పాట ముందుగా కాజల్ తో ఉంటుందని చెప్పారు. కానీ లేటెస్ట్ గా ఇప్పుడు ఈ సాంగ్ లోకి అమలాపాల్ వచ్చి చేరింది. ఇప్పుడు ఆ పాటను అమలపై షూట్ చేస్తున్నారట. దీంతో ఈ పాట షూటింగ్ చూస్తున్న వారంతా ఒరిజినల్ లో రాధ కంటే అమలనే బాగుంది అంటూ కమెంట్ చేస్తున్నారు. ఇక సాంగ్ లో రాధ చూపిన సెక్స్ అపీల్ కంటే అమలలోనే విషయం ఎక్కువగా ఉందని యూనిట్ సభ్యులు అనుకుంటున్నారట. తెలుగులో సెకండ్ హీరోయిన్ గా స్టార్ట్ చేసిన ఫస్ట్ హీరోయిన్ గా మారేందుకే ఇలా సెక్సీ లుక్స్ తో పడగొడుతుందట అమల. యూట్యూబ్ లో హాట్ గా కనిపిస్తున్న ఈ భామలను చూసిన వారంతా సూపర్ అంటుంటే వీళ్ళు మాత్రం అలాంటి చూపులనే కోట్లుగా మార్చుకుంటున్నారు. అదెలా అంటారా? జస్ట్ వాచ్ దిస్ స్టోరీ ఆఫ్టర్ ఎ స్మాల్ బ్రేక్ ఇన్ 70mm. నేను ఏమో స్మృతిని